సో ఇప్పుడు అశోక్ అన్న మీరు ఏం చేస్తారు అసలు? జాబ్ ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు ఏం మమ్మీ వాళ్ళు ఏం చేస్తుండే? మా మదర్ ఒకరే ఉన్నారు, డాడ్ లేరు. చిన్నప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయారు. సో మా మదర్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ, మెడికల్ డిపార్ట్మెంటు. నేను ఎంబీఏ చదివా, అపోలో రీసెర్చ్ ఫౌండేషన్లో జాబ్ చేసేవాడిని ఫిలిం నగర్లో. లైఫ్ బాగుంది అప్పటి వరకు. కరోనా వచ్చిన తర్వాత ముందు హైదరాబాద్లోనే ఉండేటోళ్ళ? అంతకుముందు ఇక్కడే యూసఫ్గూడ దగ్గర వెంకటగిరి అనే దగ్గర ఉండేవాళ్ళం. మేము 8 years బెంగళూరులో ఉన్నాం. ఆఫ్టర్ నా ఇంటర్మీడియట్ తర్వాత మేము బెంగళూరులో ఉన్నాం. అప్పుడు లవ్ స్టోరీ మంచి స్ట్రగుల్లో ఉండేదన్నమాట. మంచి ఆమెనేమో హౌస్ అరెస్ట్ చేసేసి ఆ రేంజ్లో ఉండేది. అన్నీ అయ్యాయి. పర్లేదు, మిమ్మల్ని 90s అశోక్ అని ఎందుకు పెట్టుకున్నారా ఇప్పుడు డౌట్ వచ్చేది, కానీ ఆల్ స్ట్రగుల్స్ యూ హ్యావ్ అన్నమాట. అన్నీ అయ్యి బెంగళూరులో 8 years ఉన్నాం. నేను నా డిగ్రీ అక్కడే అనమాట. సో ఎంబీఏ కోసం 2014లో హైదరాబాద్ వచ్చా. 14 to 16 ఎంబీఏ. ఇంకా జాబ్ చేసి ఒక 2-3 years తర్వాత ఇది వచ్చింది అనమాట. కరోనా వచ్చిన తర్వాత మాస్క్ వేసుకోవాలి, 10 hours వర్క్ చేయాలి అని ఒక రూల్ వచ్చింది. అప్పుడు మాస్క్ 10 minutesలోనే నేను చచ్చిపోయేటట్టు ఉంటాను, ఇంకా 10 hours నేను వర్క్ చేయలేను, ఇంటికి పోయి ఊర్లో చిన్న వ్యాపారం పెట్టుకున్నా పర్లేదని చెప్పి వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇంకా ఈ సిటీ లైఫ్ అదేది నాకు కొంచెం నేను తట్టుకోలేకపోయాను అనమాట. మెయిన్ నాకు నేచర్ ఎక్కువ ఇష్టం, నాకు నా వైఫ్కి. ఆ పిచ్చుకలు అంటారు కదా, బుల్లిపిట్ట అన్నీ, అవి మిస్ అయినా నేను చాలా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. అరే మార్నింగ్ లేవగానే నాకు అవి మా ఊర్లో బాగా కనిపించి సౌండ్స్ చేసి అట్లా చాలా ఇన్సిడెంట్స్. మా మదర్కి నేను దూరం ఉండడం ఒకటే ఉంది అక్కడ. తనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇబ్బంది అలా ఉండింది. సర్లే ఇంకా జాబ్ కోసం ఉండాల్సిందే అనుకున్నాం. సడన్గా తనే ఇంటికి వెళ్ళిపోదాము ఇక్కడ వద్దు అనేసరికి సరేలే అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా నేను చిన్న బిజినెస్ పెట్టుకున్నా. కాఫీ కప్స్ మీద ఫొటోస్ ప్రింట్ చేస్తారు కదా, టీషర్ట్స్ మీద, ఆ బిజినెస్ పెట్టాను. కిడ్స్ వేర్ కూడా పెట్టాను అనమాట. అంటే మనది ఎట్లుంటుందంటే లైఫ్ ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది అనమాట నా లైఫ్. చాలా బిజినెస్లు పెట్టా, చాలా జాబ్స్ చేశా. హెచ్ఆర్ జాబ్ చేశాను, డామినోస్ పిజ్జాలో డెలివరీ బాయ్గా చేశా, జొమాటోలో చేశా. చాలా ఒక 27 kinds ఆఫ్ జాబ్ చేసింటా. చేసి లైఫ్ అంతా ఇంకా బోర్ కొట్టేసి ఏం లేవరా జీవితంలో అనుకునే టైంలో అనంతపూర్కి వెళ్ళిపోయిన తర్వాత ఈయన స్టార్ట్ అయింది ఈడు. అప్పుడు లైఫ్ ఇంట్రెస్టింగ్గా మారింది. అందుకు నేను ఇవన్నీ ఎక్కువ ఏదైనా కూడా పొగిడేది. ఎందుకంటే నా లైఫ్ కూడా ఇంకేంది లైఫ్లో అన్నీ అయిపోయినాయి. అంతా ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని అందరినీ చూసేసినాం, లైఫ్ అంతా చూసేసినాం, జాబ్ చేసేసినాం, కూలీ పని కూడా చేసినా నేను 2 days. అదే అంటే సరదాకి నెత్తి వాళ్ళకి. మా హౌస్ ఓనర్ పాప నా బైక్ది కింద పడేస్తే హెడ్లైట్ పగిలిపోయింది. దానికి మార్పించుకోవడానికి నేను కూలిపడికి వెళ్ళా. అట్లా దీనికి మా వైఫ్కి టెడ్డీ బేర్ కొనిచ్చడానికి డామినోస్లో వర్క్ చేశా 2 months. అట్లా చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ చేసి ఇంకా కొద్ది జాబ్ లైఫ్ అని అనిపించేసరికి అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాను. కొంచెం వేరే అబ్బాయి చీట్ చేశారు ఒక 1.5 lakh. ఆ ఈఎంఐస్, బజాజ్ ఈఎంఐస్ అని నా మీద పడాయి. అప్పుడు ఏం చేయలేక సర్లే పని చేద్దాం. మాది షాప్స్ ఉన్నాయన్నమాట, 2 own షాప్స్ ఉన్నాయి. మందే కదా షాపు, రెంట్ ఏముండదు. దీనికి కుకింగ్ బాగానే వచ్చు అనమాట. హోటల్ మేనేజ్మెంట్లో ప్రొడక్షన్, వంట దాంట్లో నేను ఫ్రంట్ ఆఫీసు. ఎంబీఏలో హోటల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ చేసినాం. 5 star హోటల్స్లో 2 years చేసి తర్వాత నేను అపోలోలో వచ్చాను అనమాట. సో సర్లే ఉంది అని చెప్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాను. అది జరిగింది. మాకు రైడ్స్కి వెళ్ళడం అంటే ఇష్టం అనమాట, లాంగ్ రైడ్స్కి. తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు ట్రైన్లో బస్సుల్లో ఇష్టం ఉండదు. సో ఓన్ వెహికల్ అయితే సరే బైక్ ఉంది వాడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఆడ ఈఎంఐలు కట్టేసి ఒక 20,000 సేవ్ చేసి కేరళ రైడ్కి వెళ్ళిపోయినాం. అప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందర రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆ దుమ్ము ధూళి పడడం వల్ల ఆ బిజినెస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. సర్లే ఎలాగో క్లోజ్ చేశాం కదా అని చెప్పి రైడ్కి వెళ్ళాం. రైడ్కి వెళ్ళి వచ్చే లోపల ఈయన కడుపులో మా మదర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. 3 నెలలు కదా ఈ పాపకి అన్నారు. 13 days 3,000 kilometers తిరిగాం. వీడి 2nd month బేబీ ఉన్నప్పుడు కడుపులో. మాకు తెలీదు.
రామేశ్వరము, తంజావూరు, తమిళనాడు, కేరళ 4 స్టేట్స్ కవర్ చేసామన్నమాట. 3000 కిలోమీటర్స్. అప్పుడు ట్రై చేసేవాళ్ళము. ఇంకా సర్లే చూద్దాము, దేవుడు ఇచ్చినప్పుడు. కొంచెం ప్రెషర్ బాగా ఎక్కువ ఉంది ఇంట్లో. ఇంకెప్పుడు పిల్లలను అనేది మీరు ఇలాగే తిరుగుతుంటారా, అప్పటికే 5 years ట్రిప్స్ తిరుగుతూ ఉంటారా అంటే కరోనా రావడం వల్ల లేట్ చేసుకున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళకే బెడ్స్ అవన్నీ దొరకలేదు. అప్పుడు పిల్లలకి అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పి అప్పుడు 2 years కరోనా వల్ల వేస్ట్ అయింది. తర్వాత ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి 3000 కిలోమీటర్స్ తిరిగినా కూడా లోపల పిండంకి ఏం కాలేదు. అబ్బో గట్టి పిండమే రే అనింది మా అమ్మ. ఇప్పుడు అర్థమైంది ఎంత గట్టి పిండమో నాయను. మీరే ఇంత అల్లరి ఉన్నప్పుడు తను ఉండడంలో అసలు అందులో ఏ మాత్రం తప్పలేదు. చాలా మంచి వంత పోల్చుకుంటా. అమ్మో తెలుస్తుంది. మీరే చాలా అల్లరల్లరి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంది సరదాకి టెడ్డి బేర్గా ఉండడానికి కూలి పనికి డామినోస్కి ఏంటి అసలు? అంటే అది లవ్. లవ్లో ఉన్నప్పుడు నన్ను అలాగే ఉంటుంది సరదా. మీరు ప్రపోజ్ చేశారా తనే చేసిందా? ప్రపోజ్ ఏం చేసుకోలేదు ఎవరు. డైరెక్ట్ పెళ్లి చేసుకుందామన్నారా? డైరెక్ట్ ఇంట్లో వాళ్ళని ఎలా వైల్డ్గా ఉన్నారండి సార్ మీరు? ఏదో అలా జరిగిపోయింది. అంటే కాలేజ్ డేస్లోనా? కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బీఫార్మసీ చేరాం మేము. బీఫార్మసీ ఫస్ట్ ఇయర్లో. లవ్ ఇక్కడేనా, హైదరాబాద్లోనేనా? తుమ్కూరు అని బెంగళూరు పక్కన. చాలా స్టోరీస్ ఉన్నాయండి మీకు. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు మీ లవ్ స్టోరీ చెప్పండి అన్న అని. మీర్జాపూర్ ఎపిసోడ్స్ తీసినట్టు తీయాలి అయిపోతుంటారు. ఎందుకంటే అది కొన్ని ఊర్లు, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని వందల మంది మనుషులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక్కటి ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ చెప్పండి మాకు. అంటే ఇక ఆల్మోస్ట్ అది తెగిపోద్ది అని అనుకున్నా ఆగింది అన్న సిచ్యువేషన్. ఆగింది ఏదేం లేదు, 3 సార్లు తెగిపోయింది. 4th టైం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా జరిగాయి. అంటే మేము బ్రేకప్ అవ్వలేదు, నమ్మిన వాళ్ళు మోసం చేశారన్నమాట. ఫ్రెండ్స్ నమ్మి ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు మోసం చేశారు. పేరెంట్స్ నమ్మి పేరెంట్స్ సపోర్ట్ తీసుకుందాం అంటే వాళ్ళు మోసం చేశారు. అలా ఇంకా లాస్ట్కి ఈ పిల్ల కూడా భయపడి ఆపోజిట్ అయింది. ఒకసారి నాకు అశోక్ అంటే ఇష్టం లేదని చెప్పేసింది. భయపెట్టడం వల్లనా? మామూలుగా కొంచెం భయపడి రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అలా. మీరు ఎప్పుడన్నా సీరియస్ అవుతారా అండి తన మీదకి? అయ్యో మేము కొట్టుకుంటే ఎలా ఉంటుందంటే కొట్లాడితే అంటే ఋషులు పుట్టిన తర్వాత గొడవ పడడం అసలు ఆపేసాం. నా 10% మిగిలింది ఏమన్నా, అది కూడా అరుచుకోవడం అంతే. దానికి ముందు ఎలా ఉంటుందంటే పీజే అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ప్రశాంత్ వాడి పేరు, పీజే అని పిలుస్తాము. MBA క్లాస్మేట్స్. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మామూలుగా వాళ్ళు ఉంటారు, మేము అప్పుడప్పుడు విజిట్ చేస్తాం. నేను భవానీ ఒకసారి కొట్లాడుతుంటే ఏంది అది ఇది అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటుంటే పీజే అని నా ఫ్రెండ్ వస్తే భవానీ వాడికి ఒక గేటు, నేను ఒక చెంపదెబ్బ కొట్టి పక్క వాడు అంటే కావాలనుకోవట్లేదు అనమాట. మేమిద్దరం ఇలా చేతులు ఊపుకుంటుంటే ఫ్లోలో పడేసినాయి. ఏంద్రా నువ్వు దూరద్దు నువ్వు అని చెప్పి అట్లా ఉండేదా. ఆ రోజు ఇంకా అయిపోయింది, వీళ్ళు ఇంకా విడిపోయినారు, ఇంకా వీళ్ళు లైఫ్లో మాట్లాడరు అని ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు. మా ఫ్రెండ్స్ పొద్దున్నే 7కి వాళ్ళు లేచినారు, నేను భవానీ తల దూకుంటున్నాం అద్దంలో చూసుకుంటూ. ఏందిరా అంటే రాత్రి ఫుల్ మాట్లాడుకున్నాంలే, ఇంకా నువ్వు నీకు నాకు అవసరం లేదు, నేను ఊరికి వెళ్ళిపోతా అది ఇది అని సొంతంగా అట్లా పొద్దున్నే ఇంకా అసలు కనిపిస్తే బాగుండదని మాట్లాడుకున్నాం. అంతా చూసిన తర్వాత ఎక్కడికి పోతున్నారు అంటే సినిమా పోతాను అన్నాం. నిన్ననే కదరా అట్లా కొట్టుకున్నారు. ఇప్పుడే ఇన్ని వేరియేషన్స్ ఏంటరా అంటే మేమిద్దరం ఎట్లా అంటే ఏదైనా కోపం ఉంటే బయట పెట్టేస్తాం, లోపల దాచుకోవడం కానీ ఇట్లా ఏమి ఉండదు. ఏదో అది పెట్టేస్తే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి నార్మల్ అయిపోవచ్చు అనే టైపు. ఇంకొకసారి ఏం జరిగిందంటే హాట్ వాటర్ పెట్టుకున్నాం స్నానంకి, ఏదో గొడవ అయింది. నేను బెల్ట్ తీసుకొని కొడితే కాలే హాట్ వాటర్ తీసుకొచ్చి నాకు ఈ మీద చల్లింది. దానికంటే వైల్డ్గా ఉన్నారు అంటే అది అనుకోకుండా జరిగిపోతాయి అన్నమాట. అట్లా అంటే చాలా అసలు ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఇంకా విడిపోయే రేంజ్ వరకు కూడా వచ్చినాయి. ఒకటి ఏంటంటే అంత స్ట్రాంగ్ అయిందంటారు మీరు. నేను నువ్వు పో డైవర్స్ తీసుకోపో అని నేను అనడం, నేను ఎందుకు తీసుకుంటాను నువ్వే తీసుకో అని అనడం. అంటే నేను ఆ పిల్లని ఎందుకు నేను పొగడాలంటే ఎంత గొడవైనా కూడా అలిగి బయటకు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి
మళ్ళా కొంచెం నేను ఏందని మాట్లాడినా కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది కానీ వెళ్ళిపోవాలి మామూలుగా కొంతమంది ఇంటికి వెళ్ళిపోయి పుట్టింట్లో ఉండిపోవడం అలా అసలు ఎప్పుడు అలా చేయలేదు. దానివల్లే రిలేషన్షిప్ నిలబడిందని నేను అనుకుంటున్నా. అంటే నాది కూడా కొంచెం ఉందనుకో, నేను కూడా కొంచెం కన్విన్స్ చేస్తా కదా, అడగాలి కదా. ఒకరోజు కార్ వేసుకొని వెళ్ళా అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ పిల్ల కోపం వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కార్ వేసుకొని వెనకాల వెళ్తే ఇంతలా రాయి తీసుకొని ఇట్లా ఎత్తింది కారు మీద. లోపల ఇంకో పిల్లడు మమ్మ రాయి సుడతా పోప తొందర అని అప్పుడు భారీగా భయపెట్టింది అనమాట. అట్లా చేస్తుంది. చాలా చూసాం లైఫ్లో, చాలా చూసాం. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఋషిలే కొత్త ఎక్స్పీరియన్స్. లైఫ్ కొత్తగా ఉంది, తెలుదు కదా. విక్రమార్కుడు సినిమాలో పిల్లలు అంటే రవితేజకి సరిపోదే సేమ్ అలా నా క్యారెక్టర్. ఈ పిల్ల దయ్యాలు ఏందిరా అనే ఆన్ని నేను. నా లైఫ్లో ఇంతవరకు ఎవ్వరి పిల్లల్ని నేను ఎత్తుకోలేదు. అంటే ఎవరైనా అరే అది అని ఎత్తుకుంటారు కదా, నా లైఫ్లో నా బంధువుల పిల్లలను మా అక్క ఎవరిని కొడుకుల్ని కానీ ఎవరన్నా మాకు అంటే మరి ముడ్డి కడగడం ఇవన్నీ చేస్తాం. ఎత్తుకొని ఇలా తన్నించుకోవడం కానీ అట్లా అంత ఈగో ఉండేది నాకు. పిల్లల కాళ్ళు కూడా నేను తన్నించుకునేవాడిని కాదు. అది ఇంకా చీమిడి ముక్కులు నిజంగా అసహ్యం అనమాట. అలా ఉండేది. ఇప్పుడు బాగా సెట్ అయిందా? మారిపోయింది ఒపీనియన్ అంతా ఒకటేసారి చేంజ్ అయింది. నేను కొన్ని వీడియోలలో చూసిన అన్న ఏంటి మంచిగా ఆడుకుంటా అంటే ఆడ కింద పడితే బ్లడ్ రావడం అదంతా నజర్ ఇట్లా పడ్డది, అందుకే ఇట్లా అవుతుంది, వీడియోస్ చేయకండి అని కామెంట్స్ పెట్టడం జరిగింది. దానికి మీరు ఇట్లా రెస్పాండ్ అయినారు. సో అనిపించింది అప్పుడు నేను ఎందుకు వీళ్ళు చెప్తే తినాలి దిష్టి తాకిందేమో అని అనుకున్నారా? ఒక్క టైం బ్లడ్ వచ్చింది కదా, చాలా బ్లడ్ వచ్చింది ఆ రోజు. నిజంగా దిష్టి వల్ల ఏమో అనిపించింది. మళ్ళీ గుర్తొచ్చింది నాకు ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి, ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి, ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి, ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి. ఇట్లా 4 పుల్లలు పెడితే యేసుక్రీస్తు క్రాస్ అవుతుంది నా ఫేస్. అట్లా 4 సైడ్స్ ఉన్నాయి నాకు స్టిచెస్. తర్వాత గుర్తొచ్చింది నేను మనిషినే, వాడు మంచినే, నేను పడతా వాడు పడతా. వీళ్ళు కామెంట్స్ పెట్టడం వల్ల నా పర్స్పెక్టివ్ కూడా మారిపోతుంది. ఏంది అందరుగా తొందరగా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి మళ్ళీ వెంటనే వీడియో పెట్టేసా. గిష్టి ఏంది లేదు అని చెప్పి. అంటే నాకు ఎట్లా అంటే నేను డౌన్ అవ్వకుండా వాళ్ళని డౌన్ చేసేయాలని వెంటనే రిప్లై వీడియో పెట్టేస్తా నేను. ఎందుకంటే ఎక్కువ ఆలోచించామంటే మన ఫైర్ తగ్గిపోద్ది. ఇప్పుడు నీకు ఎవరైనా ఏమన్నా కూడా నువ్వు వాళ్ళ కెమెరాస్ ముందా జాబ్ చేయకు నీకు దిష్టి తగులుతుందంటే, అసలు కెమెరాస్తో దిష్టి ఏంటి అసలు కామెడీగా? స్క్రీన్ ఉంది. కుంభమేళలో సెల్లులు దించి స్నానాలు చేయించినారు చూడు, ఆన్లైన్ స్నానాలు, తెలుసా నీకు? అది అది ఎంత కామెడీనో. ఈ మొబైల్లో దిష్టి అనేది చాలా కామెడీ. ఎదురెదురుగా ఉన్నప్పుడు అయితే దిష్టి తగులుతుందంటే నేను నమ్ముతా. అదే మామూలుగా వచ్చా తిండి వీడియోలు పెట్టద్దండి, తినేటివి. కొంతమంది పిల్లలు తినరు, వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఈ పిల్లోడు బాగా తింటున్నాడు, మా పిల్లలు తినట్లేదు అని అట్లా ఫీల్ అవుతారు, దిష్టి తగులుతుంది. అంటే నెగిటివ్నెస్ ఎప్పుడు మన పక్కనే ఉంటుంది, దాన్ని మనం పట్టించుకుంటేనే మనకు దిష్టి. ఇంకా నాటుగా చెప్పాలంటే పక్కన పెంట ఉంటుంది, మనం ముక్కు ఓపెన్ చేసి పీలిస్తేనే స్మెల్ వస్తుంది. సేమ్ అలాగే ఈ నెగిటివ్ కామెంట్స్ కానీ దిష్టి కానీ ఇవన్నీ పట్టించుకోము. ఇప్పుడు దిష్టి తగులుతుందని చెప్పి నేను వీడియోస్ ఆపేస్తే ఇప్పుడు నాకు ఇన్వైట్ చేసేవాళ్ళ మీరు? లేదు. ఓకే అమ్మా, పెద్ద లాజికే పట్టుకున్నారండి. అందుకే నాకు అనిపించింది వాడి ఫేమ్ నాపడానికి నేనెవరు? ఇప్పుడు వాడి వీడియోస్ నేనే పెడుతున్నా, రేపు పొద్దున్నే ఇట్లా టైం ఎక్కడ ఉంటుంది నాకు అర్థం కాదు. వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, అది ఎప్పుడు ఎడిట్ చేస్తారు మీరు? మీ వర్క్ ఎప్పుడు చేసుకుంటారు? వీడియోస్ 24/7 తనని ప్రొటెక్ట్ చేయడమే మీ పని అన్నట్టు ఒక బాడీ గార్డ్ లెక్క ఉంటున్నారు. అంటే ఆ కొద్దిసేపు ఆ 1 hour 2 hours చూడండి, ఎడిటింగ్కి స్టార్ట్ చేస్తా, మధ్యలో డైవర్ట్ అవుతానా, మళ్ళీ ఎడిటింగ్ వచ్చే వాళ్ళు 1 hour వస్తుంది. అలా ఒక వీడియో ఒక రీల్ ఎడిట్ చేయాలంటే 3 hours పైన పడుతుంది నాకు. అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే బాబా నేను పట్టుకో అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అంతవరకు నేను ఫుడ్ తినను, ఆ రూమ్లోని బయటకు కూడా రాను. అట్లా అంటే తన హెల్ప్ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నా, లేకపోతే కష్టం. సో ఇంకా వీడియోస్ తీయడం అంటే చిన్నప్పటి నుండి ఏదైనా వీడియోస్ తీసుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్తో ఒకసారి పార్టీ చేసుకున్నప్పుడు ఒక చోటుకి వెళ్ళాం నడుచుకుంటూ జ్యూస్ తాగడానికి.
అక్కడ భవానీ బార్ అండ్ రెస్టారెంట్ అని ఒక బోర్డు కనిపించింది. అది చూడగానే అయ్యి భవానీ బార్ అంట అని చెప్పి కెమెరా తీసి ఫోటో తీసుకున్నా. అది నాకు గుర్తులేదు. పొద్దున్నే లేచిన తర్వాత గ్యాలరీ ఓపెన్ చేస్తే భవానీ బార్ అండ్ రెస్టారెంట్, ఇదేందుకు తీసుకున్నా అని ఆలోచించా. ఎందుకంటే అక్కడ భవానీ పేరుంది, నా లవరు భవానీ కదా. అట్లా ఊరికొరికి నేను సెల్ తీసి ఓపెన్ చేసి, నాకు అలవాటు ఫొటోస్ కానీ మెయిన్గా నేను మెమరీస్ కోసం బతుకుతాను. నా లైఫ్ గోల్ ఏంటంటే నేను నా వైఫ్ ఒకవేళ ఇద్దరు ఉంటామో లేదు తెలియదు, ఉంటే ఇట్లా పెద్ద ప్రొజెక్టర్ వేసుకొని మంచిగా చిల్ అవుతా రుషిల్గా వీడియోస్ పెట్టుకొని నవ్వుకుంటూ అలా టైం స్పెండ్ చేయాలి. ఆ వీడియోస్ ఎట్లుండాలంటే నైట్ అయిందా పొగలు అయిందా తెలియకూడదు. ఆ రూమ్లో నుండి బయటికి వచ్చే లోపల ఏంది 4 days అయిందా మనం బయటికి రాగా, అలా మునిగిపోవాలన్నమాట. అది హ్యాపీ అయినా సాడ్ అయినా మెమరీస్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ అలవాటు ఉండడం వల్ల వీడియోస్ సడన్గా వీడు ఏదన్నా క్యూట్గా బిహేవ్ చేయడమో లేకపోతే ఇలా చూస్తాడు కదా, అలాంటివి క్యాప్చర్ చేసి అనుకోకుండా నేను తీసేసి ఉంటాను కదా, అవే కదా మనకు రేపు పొద్దున ఇప్పుడు మీరందరూ ఇష్టపడేది అవే, మీరే అంత ఇష్టపడేది అంత హ్యాపీ ఫీల్ అయితే నేను ముసలిని అయిన తర్వాత చూసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా పాయింట్ ఇంకా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత రుజులకి చూపెట్టినా కూడా ఎవరినైనా నేనా అని అనుకుంటాడు డెఫినెట్గా. ఆల్రెడీ నాకు కొంచెం వీడు చేసే చేష్టలు కొన్ని మిస్ అవుతాయి అనమాట. ఇప్పుడే 2 years అయ్యే కానీ కొంచెం బిహేవియర్ మారుతుంది కదా. ఆ 6 months బ్యాక్ రుషిల్ని మిస్ అవుతాను నేను. ఇంకో 1 year అయిన తర్వాత సైలెంట్ అయిపోతారు. ఎందుకే వీడికి ఇన్ని దెబ్బలు తగిలేదు. నన్ను ఎంతమంది పెడతారు తెలుసా, నువ్వు వీడియోలు తీసుకుంటే ఏం చేస్తున్నావు పడుతుంటే అదే అని. ఇప్పుడు ఆడుతూనే ఉంటాడు, మీరు షూట్ చేస్తూనే ఉంటారు. నేను అనుకుంటాను వీడియో ఎండ్ అయ్యే వరకు కింద పడతాడు అదిగా చూసే పడ్డానికి ఏడుస్తాడా అంటే ఏడవాడు, ఇలా లుక్ ఇస్తాడు, అలాగే నవ్వుతాడు. మళ్ళీ అదే ఆట. అంటే బేసిక్గా నాకేంటంటే స్ట్రాంగ్ తయారు చేయాలి అంటే ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు నార్మల్గా ఇట్లా దెబ్బ తాకిచ్చినా కూడా వాళ్ళు తాకిందేమో అని ఏడుస్తూ ఉంటారు. ఋషులు అట్లా కాదు, కింద పడ్డా మంచిదే, ఆడ పడతాడని తెలిసి కూడా ఇలా లుక్ ఇచ్చి నవ్వుతాడు. అది నేను కావాలని అట్లా అలవాటు చేశాను అనమాట. ఎందుకంటే అది నిజంగా గ్రేట్ థింగ్ అండి అసలు, ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి పిల్లలు. నాకు ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. పెయిన్ అనేది మనం ఎందుకు పెయిన్కి రియాక్ట్ కావాలి, ఎందుకు దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ టైం దెబ్బ తగిలినప్పుడు అబ్బా అని చెప్పి అవును ఏంది అని నేనే రియాక్ట్ అయ్యా అనమాట. పెయిన్ని పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చి మన దగ్గరికి ఏదైనా సతాయిస్తుంటే పట్టించుకొని వెళ్ళిపోతామే. సేమ్ నొప్పిస్తున్నా కూడా కాలు బా కలర్ భలే ఉంది ఆ బోర్డు మీద అని నా థాట్ మార్చుకున్నా. 2 secondsలో పెయిన్ తగ్గిపోయినట్టు అనిపించింది. ఇదేదో బాగుందని చెప్పి నేను చాలాసార్లు ఇంకా అట్లే అలవాటు అయిపోయింది నాకు. పెయిన్ అనేది మామూలు లవ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కానీ సంథింగ్ ఎప్పుడైనా కూడా పెయిన్ ఉన్నప్పుడు మనం దాన్నే కాన్సన్ట్రేషన్ చేస్తాం. కాబట్టి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా డిప్రెషన్లో ఉండే వాళ్ళని ట్రావెలింగ్కి తీసుకొని పోతే అసలు ఇంకా వాళ్ళకి సాడ్నెస్ వండుకోకుండా 3 daysలో మారిపోతారు. ఎందుకు? డైవర్షన్స్ ఉంటాయి ఎక్కువ. నేచర్ని చూస్తాం, అయ్యి బాగుంది ఎంత బాగుంది ఆ ఫీలింగ్స్ వస్తాయి. లేదు ఆ రూమ్లోనే కూర్చొని నరసింహ సినిమాలో రమ్యకృష్ణ అలాగా అట్లనే ఉంటుంది. తెల్లెంట్రుకలు వచ్చేస్తాయి, లాస్ట్కి ఆయన వేరే వాళ్ళతో పిల్లలంగా ఎత్తాడు. అట్లా నేను అది వీడికి అలవాటు చేద్దాం అనుకున్నా. అందుకు పడినా కూడా అండ్ ఫారిన్ కంట్రీస్ వీడియోస్ కొన్ని వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు పిల్లల్ని పన్నా కూడా లే అని వాళ్ళనే ఎంకరేజ్ చేసి ఇండిపెండెంట్గా పెంచడం. నాకు ఎప్పుడూ థాట్ ఉండేదన్నమాట, నేను చనిపోతే నా వైఫ్ ఇండిపెండెంట్గా బతకాలి, అలా అలవాటు చేయాలి అని. నేను అందుకే ఏదైనా కూడా నన్ను హెల్ప్ అడిగినప్పుడు ఏం నేను చేయలేవా అంట. నేను చేస్తా, ఎప్పుడు తనకి అస్సలు అవ్వదు అన్నప్పుడు చేస్తా. నాకు నా హెల్ప్ లేకోకుండా బెంగళూరు నుండి అనంతపూర్ నుండి తిరుపతికి వెళ్ళి సర్టిఫికెట్స్ ఉంటే తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఇంకొక ఎక్కడో వేరే ఊర్లో వెళ్ళి డ్రాప్ చేసి అట్లా 3 days జర్నీ చేసి తన పని తను చేసుకుంది. నేను అలా నేర్పించాలనుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఉన్నామో తెలియదు. సో ఋషులకి కూడా ఇంకా ఇప్పుడు మా ఫుడ్ మా లైఫ్ స్టైల్స్ ఇంకా ఎప్పుడు ఏజ్ ఈ మధ్య ముందే అందరూ హార్ట్ అటాక్లు వచ్చి సడన్గా పోతున్నారు. అందుకు చాలా
ప్రిపేర్డ్గా ఉన్నారండి మీరు లైఫ్ మీద. ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక లైఫ్ మీద లేదు, పేరెంటింగ్ మీద ఉంది. పిచ్చోళ్ళు అయిపోతున్నారు అంతా. లైఫ్ మీద అసలు లేదు క్లారిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఒక మంచి ట్రావెలర్ అవ్వాలనుకున్న దాని నుంచి ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ అవ్వడానికి గల రీజన్? మొన్న పెట్టారు అదే అర్జున్ రెడ్డి టు ఫ్యామిలీ స్టార్ అట్లా ఋషిల్ మ్యాజిక్ అంతా. అంతే. నాకు ఏ బోర్ కొట్టకుండా చేస్తాడే అది చాలు లైఫ్. ఇంట్రెస్టింగ్ గా మారిందంటే అప్పుడప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయినా కూడా లైఫ్ బోర్ కొట్టదు, అది నాకు హ్యాపీ. లైఫ్ గోల్స్ అన్నీ నేను యాక్చువల్లీ నాకు కూడా కొన్ని థాట్స్ ఉండే, నేను కూడా మూవీస్లో ట్రై చేసిన హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఈ సీరియల్స్కి దానికి దీనికి వెళ్దాం అన్నట్టు ట్రై చేశా. కానీ నేను అప్పటి నుండి మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు హీరో తరుణ్ లెక్క ఉన్నారు తెలుసా. అంటే ఆ ఫేస్ కట్ నిజం, ఫేస్ కట్ సైడ్ అట్లా సైడ్ నుండి కాదు, మీరు ఒకవేళ ఏమన్నా బియర్డ్ అవి అన్నీ మంచిగా ట్రిమ్ చేసుకుంటే అట్లనే ఉంటారని అనిపించింది. సో ఇది పులిహోర కాదు, జస్ట్ కాంప్లిమెంట్. లేదు, నేను స్క్రీన్ షాట్స్ ఇస్తాను, నాకు చాలా థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి, అది కూడా స్క్రీన్ మీద తరుణ్లా ఉన్నారన్నా. ఎందుకంటే అబద్ధం కాదని చెప్పడానికి. అంటే చాలా మంది అన్నారు, నాకు చిన్నప్పటి నుండి అంటున్నారు. ఓకే, 10th క్లాస్ ఉన్నప్పటి నుండి, ఇంటర్మీడియట్ నుండి వస్తుంది అది. సిద్ధార్థ్ అంటారు కొంతమంది, అప్పుడు మనకి ఫుల్ ఏముండేది కాదు. అప్పుడు సిద్ధార్థ్ అనేవాళ్ళు, కొంతమంది తరుణ్ అంటారు, నితిన్ అంటున్నారు, నేను అశోక్ అంటున్నా. ఓకే, సో సపరేట్ బేస్. ఇంకా పర్లేదు. అంటే మరి మూవీస్లో ట్రై చేసినా కూడా సక్సెస్ అవ్వలేదా, లేకపోతే అదే లవ్ స్టోరీ ఆపేసారా? నా కెరియర్కి, నా మూవీస్ ట్రయల్స్కి ఇవన్నిటికి ఒకే కారణం, లవ్ స్టోరీ. దానివల్ల డైవర్ట్ అయిపోయింది అంతా. పెళ్ళి కోసం ఫస్ట్ పెళ్ళి అయితే చాలరా నాయన నా గర్ల్ ఫ్రెండ్తో అనేదే ఉండేది, కానీ కెరియర్లో సెటిల్ అవుదామని ఎప్పుడు లేదు. అందుకే ఇప్పుడు కెరియర్ లేదు, కానీ లవర్ ఉంది. ఇప్పుడు ఈ కాలంలో అలా కుదరదు, కెరియర్ ఉంటేనే లవర్ ఉంటుంది. అంటే మీరు 90s కదా, అందుకోసం అది ఎగ్జాక్ట్లీ. నేను అందుకే 90s అని పెట్టుకున్నా. మావేవి మీరు ఫాలో అవ్వలేరు ఇప్పుడు ఈ కాలంలో. అంతేలే అన్న. అండ్ ఇప్పటి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చాలా వచ్చాయి కదా, సిచ్యువేషన్షిప్, బెంచింగ్, ఆ ఓటి నాకు కూడా ఇవి 2-3 తెలుసులే. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు చాలా ప్యూర్ లవ్ కదా. ఒపీనియన్ అంటే ఏం చెప్పలేము, విశ్వక్సేన్ ఆల్రెడీ చెప్పేశాడు. ఏమని చెప్పినాడు? అవన్నీ నాకు సంబంధం నాకు వల్ల కాదంటారు. అంతే, అదంతా చాలా మారిపోయింది. కమర్షియల్ అయిపోయినారు అంతా, లగ్జరీ చూసుకుంటారు. మేము అప్పుడు అవన్నీ లేదు, మాకు అవసరం లేదు అనమాట. యాక్చువల్లీ మాకు సోషల్ మీడియా లేదు. అవును, 90s నుండి ఇప్పటి వరకు మీ కళ్ళ ముంగట జరిగిన దారుణమైన సిచ్యువేషన్స్ ఏమేమి ఉన్నాయో మాకు ఒక 4 ముక్కలలో చెప్పాలి. అండ్ ఇప్పుడు మొబైల్ ఏమంటారు, కాయిన్ బాక్స్ నుండి ఇక్కడి వరకు చూసినారు, స్మార్ట్ ఫోన్ దాకా. ఆ గ్యాప్లో మీరు చూసినాయి అన్ని. మాలవని కాదు, మా కాలం లవ్ ఎందుకు బాగుండేదంటే, మాకు అప్పటికి ఫేస్బుక్ కూడా లేదు, ఆర్కుట్ అని ఉండేది. ఆర్కుట్లో కూడా నాకు అసలు అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలియదు. స్మార్ట్ ఫోన్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మేము లవ్ స్టార్ట్ చేసినప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు, ఎస్ఎంఎస్లు అనమాట. అప్పుడు క్రియేటివిటీ బయటపడుతుంది, నీ పువ్వు నా లవ్ సంథింగ్ అట్లా. అలా మైండ్కి ఆలోచించడానికి ఒక ఇది ఉండేది, ఒక టాస్క్ ఉండేది. ఇప్పుడు ఏంది, స్మార్ట్ ఫోన్ అంటే మెయిన్ సోషల్ మీడియా జడగొట్టింది రిలేషన్షిప్స్ని కానీ లవ్ని కానీ. మీరు ఇది ఒప్పుకుంటారా, కోవిడ్ బాగా ఇంపాక్ట్ చేసింది అని? కోవిడ్ ఎలా ఇంపాక్ట్ చేసిందంటే మైండ్లే లేకుండా చేసేసింది జనాలకి. నాకు తెలిసి గవర్నమెంట్ ఏమన్నా వ్యాక్సిన్ వేసి బ్రెయిన్స్ పని చేయకుండా చేసింది అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంత చేంజ్ వచ్చింది మనుషుల్లో. డబ్బులకి 10 రూపాయలకి కూడా కకృతి పడ్డము, సొంత వాళ్ళని కూడా లెక్క చేయకుండా మోసం చేయడం, అలా చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకా ఇది ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయిన తర్వాత ఇంకా అసలు ఏదేదో జరుగుతున్నాయి, చెప్పలేములే. ఇంకా డిజిటల్ మార్కెటింగ్, బెట్టింగ్ గురించి ఇంకా మీకు తెలిసిందే మెయిన్ అవే. సో మీ దాకా టాపిక్స్ వచ్చాయి బెట్టింగ్, అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇంతవరకు రాలేదు. ఈ మామూలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జ్యోతిష్యంవి అవేవో వచ్చినాయి అన్నమాట, నేను చేయనని చెప్పారా? సో మీ లెక్క అందరు ఉంటే చాలా మంది బాగుపడే వాళ్ళేమో. సో ఇప్పుడు మీ కాలం లవ్ అంటే, మీ కాలం అన్నది మాకంటే కొంచెం ముందే మీది.
అప్పుడు ఎట్లుండేది అంటే జస్ట్ ఐ కాంటాక్ట్కి కూడా మెంట్ అయిపోతుండే. అవును. సో అక్కడ నుండి ఈ రిలేషన్స్ అనేవి చాలా వరకు చేంజ్ అవ్వకుండా వచ్చాయి. సో మీరు ఇప్పుడు 17 years కోట్లాడి తనని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లా లేదు, సెట్ అయితే చేసుకుందాం, లేకపోతే లైట్ తీసుకో, అట్లనే ఉండింది. సో మీ దృష్టిలో ఈ కాలం లవ్లు అనేవి వేస్టే అంటారా? బేసిక్గా యూతే భయపడుతున్నారు, లవ్కి కాదు, పెళ్ళికి కూడా భయపడుతున్నారు డైరెక్ట్. అంటే లవ్ గురించి అసలు టాపిక్ వద్దు, పెళ్ళి వద్దంటున్నారు. సమ్మన్ ఎక్స్ పుసుకున్నా చేసుకున్నా కూడా అది వేరే చంపెత్తదా అని ఆ భయం. అడిగితే ఈ కాలం లవ్ చేయకుండా ఉండడం బెటర్. అట్లా అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకోలేం కదా, చంపుతారా అని భయం. అది వరెస్టే. మరి ఎట్లా సింగిలేనా? ఇంకా కాదు, ఇప్పుడుండే మీ జనరేషన్, మీ యూతే ఇంత కన్ఫ్యూజన్లో ఉంటే నేను ముసలోని నేనెంత కన్ఫ్యూజన్లో ఉండాలి? అంట అదేం లేదు, నేనెంత కన్ఫ్యూజన్లో ఉండాలి? ఏం జరుగుతుండ్రా ఇక్కడ? వీళ్ళు ఫ్రెండ్సా, సిస్టర్సా, బ్రదర్స్? మళ్ళీ కొత్త వచ్చినాయి మళ్ళీ, హాయ్ గాయ్స్, కొత్త పీసులు మళ్ళా ఆడ. మళ్ళీ ఇప్పుడు అబ్బాయిలకి కూడా రక్షణ లేదన్నట్టుంది పరిస్థితి. మొన్న నాకు న్యూస్ నా వైఫ్ ఏదో చెప్పింది, ఈ మధ్య పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకి కూడా టెస్టింగ్ చేస్తారంట, అబ్బాయే కాదా అని చెప్పింది అనమాట. అవునా? ఏదో సర్టిఫికేట్ ఇస్తారంట అని నువ్వు చెప్పి ఇప్పుడు నేను మాట్లాడాలి లవ్ గురించి. అమ్మో, ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయింది, దాని గురించి ఏం మాట్లాడలేము. అంటే కొంతమంది జెన్యున్ వాళ్ళు కూడా ఉన్నారు. నా పక్కనే మీ ఏజ్ అమ్మాయి దుబాయ్లో వర్క్ చేస్తుంటుంది. అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి పోయింది 1.5 year. కానీ అక్కడ నుండి ఏం లేదు న్యూస్. వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి చెప్పింది యాక్సిడెంట్ అయిందని. ఏమైంది, హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించు అది ఇది అంటే, నాకు తెలీదు అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి అవాయిడ్ చేసింది. నేను ఏమనుకున్నా అంటే, నేను ఇంకొక అబ్బాయి, అరే ఏదో డౌట్ వస్తుందిరా, నిజంగా యాక్సిడెంట్ కాలేదు అనిపిస్తుంది అది ఇది అని చెప్పి, వాడు ఫోన్లో అమ్మాయి వాల్పేపరు, స్మార్ట్ వాచ్లో అమ్మాయి వాల్పేపరు, రింగ్ టోను అను 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 ఐ లవ్ యూ, అమ్మాయి పేరు అను. అట్లా అంత ట్రాన్స్లో ఉండే. ఈడ లో ఫెయిల్యూర్ అయితే ఏదో అయిపోతాడు అని చెప్పి వాడిని రివర్స్ చేయాలని చెప్పి నేను ఇంకొక అబ్బాయి చెప్పేసిన, నువ్వు ఇట్లా లైట్ తీసుకో, మళ్ళీ చాలా హర్ట్ అవుతావు, లే హాస్పిటల్లో ఉంటే న్యూస్ ఎందుకు రాదు, ఫోటో చూపించచ్చు కదా, అలా ఎంకరేజ్ చేసాం అన్నమాట. ఒక 1 year వాడిని బాగా డైవర్ట్ చేసేసాం. రింగ్ టోన్ది, వాల్పేపర్ది అన్నీ మార్పిచ్చేసినాం. సడన్గా పాప 1 year తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ 1 monthకో 2 monthస్కో వస్తుంది, ఆ పిల్ల కలుస్తాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు వితిన్ 1 year. అలాంటివి చూసినప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంకా ఆ స్టోరీలు బతికే ఉన్నందుకు ఊపిరి. సో ఇప్పుడు కమ్ బ్యాక్ టు రుషిల్ టాపిక్. ఇప్పుడు చుట్టాలు వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదా, అప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు? అంటే అప్పుడప్పుడే కలుస్తారు కదా, ఈయన ఎంతసేపు ఇన్స్టాలో సెలబ్రిటీ, ఫన్ ఎలా ఉంటుంది మీ అందరు కలుసుకున్నప్పుడు? నా సైడ్ చుట్టాలంటే నేను చుట్టాలకి ఎక్కువ ఎంకరేజ్ చేయను అసలు. నేను చుట్టాలు ఏదో ఎంగేజ్మెంట్గా అక్కడికి ఇక్కడికి వెళ్ళారు కదా. ఎంగేజ్మెంట్ అంటే మా అక్క కొడుకు, మా ఫ్యామిలీ, నేను మా అక్క పెళ్ళి అయిపోయింది, 2 కొడుకులు ఉన్నారు, అంటే పెద్దవాళ్ళు అల్లుళ్ళు. ఒకడు విప్రోలో జాబ్. మొత్తం డిస్ట్రాక్ట్ చేసినట్టున్నారు మీ రిలేటివ్స్ని చిన్నప్పటి నుండే. ఓకే, నేను వెళ్ళను, మాట్లాడను. ఏదైనా ఒక సిచ్యువేషన్ గట్టికి కొడితేనే గట్ల ఉంటారు. అంటే మా నాన్న చనిపోయినప్పుడు రిలేటివ్స్ చూడడానికి వచ్చినారు కదా, వచ్చిన రోజు అప్పట్లో 1600 అని చిన్న సెల్ ఉండే, దాన్ని వాచ్ 200 rupees వాచ్ని ఇట్లాంటివి కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. డెడ్ బాడీని చూడడానికి వచ్చి ఇంట్లో దొంగతనాలు చేసిన చిన్న చిన్న ఐటమ్స్. ఆ బిహేవియర్ నాకు విరక్తి వచ్చింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.